అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిఐడి అధికారులు స్టైల్ మార్చారు. ఇప్పటివరకు నోరు మెదపని అధికార యంత్రాంగం ఏకంగా బాధితులతో బహిరంగ సభ పెట్టింది. కేసు ఏ స్థాయిలో ఉంది, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది వంటి వివరాలు వారికి తెలిపింది. బాధితుల సలహాలు కూడా తీసుకున్నారు సిఐడి అధికారులు. నాలుగు రాష్ట్రాల పరిధిలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు వివరాలను ఏపీ సిఐడి పోలీసులు బాధితుల ముందు ఉంచేందుకు యత్నించారు. ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో బహిరంగ సభ పెట్టి మరీ స్టేటస్ రిపోర్ట్ను అందరి ముందు ఉంచారు. బాధితుల ఆవేదన, ఆక్రోశాన్ని కంట్రోల్ చేసేందుకు సిఐడి అధికారులు ప్రయత్నాలు చేశారు. 4 రాష్ట్రాల పరిధిలోని వ్యవహారం కావడంతో చట్టపరంగా వ్యవహరించేందుకు సమయం పట్టిందని తెలిపారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయంపై వస్తున్న ఆరోపణలకు కూడా ఈ సందర్భంగా అధికారులు క్లారిటీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వెతికి మరీ అటాచ్ చేశామని, ఇంకెక్కడైనా ఆస్తులున్నాయంటే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. సమావేశంలో కొందరు ఏజెంట్లు చేసిన వ్యాఖ్యలపై సిఐడి డీఐజీ ద్వారకా తిరుమలరావు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. ప్రతి ఏజెంట్ ఒక కస్టమర్ నాకు తెలియదు. ఇంకొకరండి ఇంకొకరికి కస్టమర్ డబ్బులు కట్టించడం ఏజెంట్ అవుతారు. ఏజెంట్ అంతా కస్టమర్ అవుతారు. ఏజెంట్ కూడా కమిషన్ అయితే సిఐడి అధికారులు ఈ సమావేశంలో తాము పడుతున్న కష్టాన్ని చెప్పుకునే యత్నం చేశారు. అయితే బాధితులు మాత్రం ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై ఎందుకు సీరియస్ గా దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ 7 రాష్ట్రాల బాధితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి తీరుబడి లేదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించిన 80 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సదుపాయం కల్పించకపోతే మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం. మొత్తం మీద అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులు చేస్తున్న ఆందోళనతో సిఐడి అధికారులు ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిని వివరించేందుకు అధికారులు తంటాలు పడ్డారు. అయితే బాధితులు మాత్రం తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపబోమని తెగేసి చెప్పారు.